వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం జుట్టు ఒత్తుగా ఉండడానికి లేకపోతే పలచబడిపోయిన వాళ్ళు ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి అందుబాటులో ఉన్నాయో తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనురాధ, అనూస్ క్లినిక్ అండ్ సలూన్ డైరెక్టర్ అనురాధ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ 66660337 అండ్ 338 నెంబర్స్కి మీరు కాల్ చేయండి. అనురాధ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందం అంటే మనం జుట్టు గురించి మాట్లాడుకుంటాం, బట్ అబ్బాయిలు అయితే ఏమో కానీ అమ్మాయిలు అయితే మాత్రం ఫస్ట్ హెయిర్కే ప్రయారిటీ ఇస్తారు. సో వాళ్ళు ఒకవేళ ఆల్రెడీ కొంత ఏమైనా పలచబడిపోతే వాళ్ళు ముందుగా ఏ ట్రీట్మెంట్ కోసం మీ దగ్గరికి రావాలంటారు? అంటే జుట్టు పలచబడుతున్నప్పుడు మామూలుగా జనరల్ హెయిర్ ఫాల్ అయితే ట్రైకాలజీ ట్రీట్మెంట్స్ ఇస్తామమ్మా. దానికి మనకి రీప్లేస్మెంట్ అవసరం లేదు. ట్రైకాలజీ ట్రీట్మెంట్స్తో ఏంటంటే సహజంగా ఏదైతే హెయిర్ రాలిపోతుందో అది ఫస్ట్ స్టాప్ చేసి మళ్ళీ రీగ్రో అయ్యేట్టుగా చేస్తాం. మెయిన్గా ఈ హెయిర్ ట్రీట్మెంట్ అనేది అంటే మీరు ఇందాక అన్నారు కదా ఓన్లీ మెన్ ఏమో కానీ విమెన్ అయితే చాలా ఇంట్రెస్ట్ అని. కానీ విమెన్ అన్నీ అంటే హెయిరే కాదు, ఓవరాల్గా స్కిన్ అన్నిటి మీద బ్యూటీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది విమెన్కి. మెన్కి ఓన్లీ హెయిరే. అంటే వాళ్ళకి చాలామంది కాన్ఫిడెంట్ పోయేది కూడా హెయిర్తోనే అనమాట. లావు ఉన్న పర్సనాలిటీ కొంచెం అటు ఇటు ఉన్నా పట్టించుకోరు మెన్, కానీ స్కిన్ ఎలా ఉన్నా పట్టించుకోరు. హెయిర్ రాలిపోతే చాలా ఎఫెక్ట్ అవుతుంది. కానీ వాళ్ళకి ఒకవేళ వారసత్వంగా వాళ్ళకి బట్టతలు వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏమి చేయలేం కదా, వారసత్వంలో వచ్చింది అని అనుకుని కొంతమంది వదిలేస్తే, కానీ వాళ్ళ మనసులో మాత్రం బాధపడిపోతుంది. మరి వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ అంటారు? సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు హెయిర్ రీస్టోరేషన్ అనే ప్రొసీజర్ ఉందన్నమాట. అదేంటంటే చాలా సింపుల్ ప్రొసీజర్. చాలా మంది హెయిర్ రీస్టోరేషన్ అనగానే భయపడుతూ ఉంటారు ఏంటి అనేది. రీప్లేస్ మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సర్జికల్ ప్రొసీజర్. సర్జరీ అంటే దాంట్లో ఉండే ఇబ్బందులు అన్నీ ఉంటాయి, అందరికీ తెలుసు. సర్జరీ అంటే చాలా మంది భయపడతారు. ఏ సర్జరీ లేకుండా ఇది ఇన్స్టాంట్గా హెయిర్ వచ్చే ప్రొసీజర్ అనమాట. అలానే అన్యాచురల్గా కూడా ఉండదు. ఇది ప్రాపర్గా వాళ్ళకున్న హెయిర్ను మ్యాచ్ చేస్తూ టెక్స్చర్ని కలర్ని మ్యాచ్ చేస్తూ ఎక్కడైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ని కవర్ చేయడం జరుగుతుంది అనమాట ఈ ప్రొసీజర్లో. సో మెన్కి మోర్ అంటే మగవాళ్ళు ఎక్కువగా అలాంటి బాల్డ్ హెడ్ ఉండి ఇబ్బంది పడే వాళ్ళు చాలా అంటే ఇది కూడా వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడు చూసుకున్నప్పుడల్లా చాలా ఫీల్ అవుతూ ఉంటారు. సో మీరు అన్నట్టు హెరిడిటరీగా ఉన్న వాళ్ళకి సొల్యూషన్ ఏమీ లేదు. అయితే సర్జికల్ ప్రొసీజర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనగానే దాంట్లో ఉండే ఇబ్బందులు సర్జికల్ ప్రొసీజర్ ఒకటి అంత న్యాచురల్గా ఒత్తుగా రాదు. ఒకవేళ హెయిర్ లేకపోతే వాళ్ళు పూర్తిగా అప్పుడు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కష్టమే అండి. హెయిర్ అంటూ ఉంటేనే దాన్ని పెడుతూ ఉంటారా, ఉన్న హెయిర్నే పెట్టడం జరుగుతుంది కాబట్టి అంత తిక్కగా రాదు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు. వాల్యూమ్ సరిపడా ఉండదు, సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. ఇది కంప్లీట్గా వాళ్ళకి వాల్యూమ్ వాళ్ళ టెక్స్చర్ని మ్యాచ్ చేస్తూ కంప్లీట్గా వాళ్ళకి ఎలా స్టైల్ కావాలో వాళ్ళ ఫేస్ షేప్ని బట్టి అలా హెయిర్ స్టైలిస్ట్ ఆ హెయిర్ని అలా హెయిర్ కట్ కూడా ఇవ్వచ్చు అనమాట. రేపు కాలర్ తీసుకుందామండి. గుంటూరు నుంచి నరేష్ ఉన్నారు. నరేష్ గారు మాట్లాడండి. చెప్పండి నరేష్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. నా ఏజ్ వచ్చేసి 21 మ్యామ్. ఓకే అండి. ఈ సైడ్స్ తగ్గిపోయింది మ్యామ్. ఐరన్గా బ్యాక్ సైడ్ కూడా కొంచెం లైట్గా తగ్గిపోయింది. ఒకసారి మళ్ళీ రిపీట్ గట్టిగా మాట్లాడండి. సైడ్స్ తగ్గిపోయింది మేడం హెయిర్, బ్యాక్ సైడ్ కూడా. ఓకే, హెరిడిటరీ ఏమన్నా ఉందా నరేష్ గారు? మీకు వారసత్వంగా మీకు అంటే హెయిర్ బాల్డ్నెస్ ఏమన్నా ఉందా వచ్చే అవకాశం? అంటే డాడీ కూడా అలానే ఉంది. డాడీ కూడా అలానే. నరేష్ గారు ఒక్కసారి మా దగ్గరగా ఉన్న మా సెంటర్కి విజిట్ చేయండి. మీకు అంటే ఇంకా 21 ఇయర్సే కాబట్టి ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ఉన్నట్టయితే రీప్లేస్మెంట్కి ఇప్పుడే మనం రీస్టోరేషన్కి వెళ్ళక్కర్లేదు. మీ న్యాచురల్ హెయిర్ని వీలైనంత మట్టుకు ప్రొలాంగ్ చేయడానికి అవసరమైన డైట్లో ఆహారంలో మార్పులు, అలాగే మీకు రెగ్యులర్గా కొన్ని ట్రీట్మెంట్స్తో కూడా మేము హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ మీకు ఫాల్ని పోస్ట్పోన్ చేస్తాము, కొంతవరకు హెయిర్ గ్రో అయ్యేట్టుగా చేస్తాము. మీకు ఇంకా ఎన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చాక కూడా కొంత వయసు తర్వాత ఇంకా ప్రాపర్గా బాల్డ్నెస్ వస్తుంది, షైనింగ్ ఫామ్ అవుతుంది అనుకున్నప్పుడు తప్ప రిజిస్ట్రేషన్కి వెళ్ళక్కర్లేదు. మీరు ట్రైకో ట్రీట్మెంట్స్తో మేనేజ్ చేసుకోవచ్చు. లేదా ఆల్రెడీ మీకు ఒకసారి మీరు వచ్చినట్టయితే చెక్ చేస్తాము, ఒక సైడ్ కంప్లీట్గా పోయి మీకు షైనింగ్ ఫామ్ అయింది, అక్కడ రూట్ యాక్టివేట్ చేసే పొజిషన్లో లేదు, ఇంకేమీ చేయలేము అనుకున్నట్టయితే అప్పుడు మీకు హెయిర్ రిస్టోరేషన్ది అంటే మొత్తంగా చేయక్కర్లేదు. మీకు మీ సహజంగా ఉన్న హెయిర్ని అంతా అలాగే ఉంచి ఎక్కడైతే మీకు పోయిందో అక్కడే మేము ప్యాచ్ వర్క్ లాగా మీకు గ్యాప్ కవర్ చేస్తాము. సో చక్కగా మీరు కాన్ఫిడెంట్గా నార్మల్గా ఉండొచ్చు, నార్మల్గా మెయింటైన్ చేసుకోవచ్చు కూడా. ఈ హెయిర్ మెయింటెనెన్స్ కూడా చాలా సులభం. అది మీరు వచ్చినప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఎలా చేసుకోవాలనేది. మరొక కాలర్ ఉన్నారండి, బాలాజీ గారు మాట్లాడండి. హలో మేడం, నా పేరు బాలాజీ అండి, వెస్ట్ గోదావరి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి బాలాజీ గారు. నాకు 27 ఇయర్స్ అండి. ఓకే అండి. ఫస్ట్లో హెయిర్ బాగా ఒత్తుగా ఉండేదండి. ఓకే అండి. తలస్నానం చేసినప్పుడల్లా బాగా హెయిర్ ఫాల్స్ అయిపోతుంది, పలసపడిపోయింది హెయిర్. అంటే మరీ అంత కాదు. ఓకే, మీకు హెరిడిటరీ ఏమన్నా ఉందా బాలాజీ గారు?
ఏంటి మేడం? మీకు అంటే బాల్నెస్ ప్యాటర్న్ ఫ్యామిలీలో ఏమన్నా ఉందా హెరిడిటరీగా మీకు? ఫ్యామిలీలో లేదండి. ఓకే, సో మీరు వరీ చేయక్కర్లేదు బాలాజీ గారు. ఒక్కసారి రండి మా సెంటర్కి వాకిన్ అయినట్టయితే అసలు మీకు అంటే కొన్ని చాలా రీజన్స్ వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది. మీకు అది హెల్త్ పరంగా ఇంటర్నల్గా అంటే హిమోగ్లోబిన్ తక్కువగా ఉందా, స్ట్రెస్ ఫ్యాక్టరా, ఏంటి రీజన్ అనేది చూసి వాటిని ప్రాపర్గా సరి చేయడంతో పాటు మీకు మంచి ట్రీట్మెంట్స్ ఇస్తాము. మీకు మేము ఇచ్చే ట్రైకో ట్రీట్మెంట్స్లో మీకు పీఆర్పీ ట్రీట్మెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి డాక్టర్స్ పర్ఫామ్ చేస్తారు. ఈ పీఆర్పీ ట్రీట్మెంట్స్లో మీకు చక్కగా 4 to 8 ట్రీట్మెంట్స్లోనే మీకు ప్రామినెంట్గా క్లియర్గా హెయిర్ గ్రోత్ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక 3 monthsలోనే మీకు గ్రోత్ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో మీకు పీఆర్పీ అవసరమా లేదా ట్రైకో ట్రీట్మెంట్స్ సరిపోతాయా అనేది మేము ప్లాన్ చేసి మీ డైట్లో అన్నిట్లో కూడా మీకు అవసరమైన సప్లిమెంట్స్ పెట్టి మీకు మళ్ళీ గ్రో అయ్యేట్టుగా చేయొచ్చు. శ్రీనివాస్ ఉన్నారండి సికింద్రాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి. హలో మేడం. చెప్పండి శ్రీనివాస్ గారు. మేడం నా పేరు శ్రీనివాస్ అండి, నేను హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాను. మళ్ళీ రిపీట్ చేస్తారా శ్రీనివాస్ గారు మీ క్వశ్చన్ని? మేడం నేను సికింద్రాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాను మేడం. ఓకే అండి. నాకు ఫ్రంట్ సైడ్ అంతా బాగా పల్చర్ అయిపోయి గ్యాప్ ఉంది మేడం, బాగా చుట్టూ. ఓకే, అది బాగా ప్రాబ్లం నాకు. మీకు ఆల్రెడీ అంటే థిన్గా ఉందా శ్రీనివాస్ గారు, లేకపోతే బాగా ప్యాచీగా మొత్తం బాల్నెస్ లాగా ప్యాచెస్ క్లియర్గా కనిపిస్తుందా మీకు స్కాల్ప్? క్లియర్ గా ఫోన్ చేసినప్పుడు క్లియర్ గ్యాప్ కనిపిస్తుంది మేడం. ఓకే, సో శ్రీనివాస్ గారు చుట్టూ బాగా శ్రీనివాస్ గారు సికింద్రాబాద్లో మా సెంటర్ ఉందండి. మీరు ఒక్కసారి రండి సికింద్రాబాద్కి. వచ్చినట్టయితే ఒకసారి చెక్ చేసి మీకు హెరిడిటరీ ఏమన్నా ఉందా లేదా, అంటే బాల్నెస్ ప్యాటర్న్ ఉందా లేదా, ఆల్రెడీ షైనింగ్ ఫామ్ అయ్యి మీకు ఏమీ చేయలేకుండా రూట్ పూర్తిగా డీయాక్టివేట్ అయిపోయి ఉందా లేదా, మళ్ళీ మీకు ట్రైకో ట్రీట్మెంట్స్తో గ్రోత్ తెప్పించవచ్చా, మీకు రీస్టోరేషన్ ప్రొసీజర్ మీకు ఫాలో కావాలనేది మీ హెయిర్ స్కాల్ప్ చెక్ చేసిన తర్వాత మేము అడ్వైస్ చేస్తాము. మీకు కంప్లీట్ సొల్యూషన్ ఉంది మా దగ్గర. ఐదర్ మీకు ట్రైకో ట్రీట్మెంట్స్ కానీ లేదా మీకు మీకు రీప్లేస్మెంట్ ప్రొసీజర్తో కూడా మీకు కంప్లీట్గా హెయిర్ ఇవ్వచ్చు. ఒకసారి రండి మా సెంటర్కి. కానీ ఒకవేళ వీళ్ళు అమ్మాయిల గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ చేయించుకున్నారండి, వాళ్ళకి ఎక్స్టెన్షన్ లేకపోతే రిజిస్ట్రేషన్ చేశారు, వాళ్ళు షాంపూ చేయాలన్నా లేకపోతే తర్వాత ఎవరన్నా హెయిర్ పట్టుకున్నా ఒక రకమైన కంగారు ఉంటుంది. అంటే బికాస్ ఎవరైనా హెయిర్ లాగితే ఏమైనా అప్పటికప్పుడు అలాంటి ఏమైనా కంగారు పడే వాళ్ళకి ఏం చెప్తారు మరి? కంగారు పడాల్సిన అవసరం ఏం లేదండి. మన న్యాచురల్ హెయిర్ని ఎలా ట్రీట్ చేస్తామో అలా చేయొచ్చు. అయితే మనం ఏదన్నా ఎప్పుడైనా చిక్కులు పడినప్పుడు గట్టిగా లాగుతూ దువ్వడం కానీ రఫ్గా హ్యాండిల్ చేయకూడదు అంతే. అంతేకాని మనం 2-wheeler మీద వెళ్తున్నప్పుడు ఊడిపోవడమో లేకపోతే గట్టిగా లాగినప్పుడు మరీ ఫోర్స్ఫుల్గా రాగితే సహజమైన హెయిర్ కూడా చేతిలోకి వస్తుంది ఊడి, అది కూడా రావచ్చు. సో అలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో తప్ప నార్మల్గా వరి చేయాల్సిన పని లేదు. ఈవెన్ షాంపూ చేసేటప్పుడు కూడా నార్మల్ షాంపూతో కండిషనింగ్తో ఏం కాదు, అవన్నీ చేసుకోవాల్సిందే. మరీ హార్ష్గా మనం షవర్ తీసుకునేటప్పుడు చాలా స్ట్రాంగ్గా తల మీద పడ్డప్పుడు లేదా మరీ హాట్ వాటర్ వాడినప్పుడు కొంతవరకు ఆ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి అలాంటివి చేయొద్దనే జాగ్రత్తలు చెప్తాం. అవి మేనేజబుల్గా మనం చెప్పే ఇది కూడా ఆఫ్టర్ కేర్ కూడా మేనేజబుల్గా ఉంటుంది. అంత ఎక్స్ట్రీమ్గా ఇబ్బంది పడేటి ఏమి ఉండదు. ఓకే, అంటే సాధారణంగా ఏమైనా కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళు దీనికి అర్హులేనా లేకపోతే దాంట్లో కూడా ఏమైనా ఉంటాయా? అంటే ఈ ట్రీట్మెంట్ తీసుకున్న వారు ఇది చేయించుకోకూడదు అలా ఏమైనా ఉంటుందండి రిజిస్టరేషన్కి? రిజిస్టరేషన్కి ఏమీ ఉండవండి, దీనికి కాంట్రాఇండికేషన్స్ ఏమీ ఉండవు. ఎందుకంటే ఇది నాన్ ఇన్వేసివ్ ప్రొసీజర్ కదా. సో మేము వాడే ఈ అడ్హెసివ్ ఇవన్నీ కూడా ఏంటంటే మెడికల్ ఎర్లీ ఇది ఉంటాయి. సో దాంతో ఏ రకమైన కాంట్రాఇండికేషన్స్ ఉండవు దీంతో. ఈవెన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఏం ప్రికింగ్ ఉండదు కాబట్టి పైన ఎక్స్టర్నల్గా వాడేదే కాబట్టి ఏ రకమైన కాంట్రాఇండికేషన్స్ యూజువల్గా అంటే స్కిన్ ఎలర్జీస్ లాంటివి, స్కిన్ ఇన్ఫెక్షన్స్ అంటే స్కాల్ప్ పైన వచ్చే ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కన్సిడర్ చేస్తాం. ఎక్సెప్ట్ అవి తప్ప మిగతావి ఏమీ ఉండవు. ఓకే, చెప్తూ ఉంటారండి ఇంత వాల్యూమ్ కావాలి, ఈ షేప్లో ఉండాలి అంటే మీ దగ్గరకు వచ్చే వాళ్ళందరూ చెప్తూ ఉంటారా? అంటే వాళ్ళ ఇది కూడా అంటే వాళ్ళ హెయిర్ టెక్స్చర్ ఎలా ఉంది అనేది చూసుకొని, అంటే ఆల్రెడీ హాఫ్ ఉందనుకోండి చుట్టూ హెయిర్, దాంట్లో మెర్చ్ చేయాలంటే ఆ ఉన్న టెక్స్చర్ని బట్టే మనం చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా కంప్లీట్గా నా బాల్డ్ ఉందనుకోండి అప్పుడు గెస్ట్ చాయిస్ ప్రకారం మనం చేయడానికి అవకాశం. చాలా మంది ఏమైనా మీకు మళ్ళీ వచ్చి థ్యాంక్స్ చెప్పడాలు బికాజ్ చాలా హ్యాపీగా ఉన్నాం అలా ఏమైనా ఉంటుంది? డెఫినెట్గా అండి, డెఫినెట్గా. ఎందుకంటే పూర్తిగా కంప్లీట్గా హెయిర్ స్టైల్ అంటే ఇమాజిన్ చేయండి, పూర్తిగా బాల్డ్నెస్ ఉన్న వాళ్ళకి చక్కగా హెయిర్ స్టైల్ వాళ్ళకి కొంచెం అంటే ఒక 1-2 weeks పడుతుంది అలవాటు అవ్వడానికి. ఆల్రెడీ చాలా రోజుల నుంచి బాల్డ్నెస్ ఉన్న వాళ్ళకి ఇప్పుడే ప్యాచీ లాగపోతున్న వాళ్ళకి అసలు తెలిసే అవకాశం ఉండదు కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. గ్రేట్. ముందుగా ఒక కాలర్ని తీసుకుందామండి. విజయవాడ నుంచి నాగు ఉన్నారు. నాగు గారు మాట్లాడండి. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ నాగ్ గారు, చెప్పండి. మేడం నాకు 1.5 years నుంచి హెయిర్ బాగా ఫాలో అవుతుంది. ఏంటండి? నాకు డాండ్రఫ్ కూడా ఉంది మేడం. హెయిర్ ఫాల్, డాండ్రఫ్. ఓకే నాగు గారు,
డాండ్రఫ్కి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఒక జస్ట్ 3-4 ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా మీకు 4 to 6 ట్రీట్మెంట్స్లో కూడా మంచి ఫలితాలు కనిపిస్తాయి. అయితే డాండ్రఫ్ ఎప్పుడూ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. ఒకసారి తగ్గించిన తర్వాత మీరు ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మీరు జాగ్రత్త తీసుకుంటే కంట్రోల్లో పెట్టుకోవచ్చు. డాండ్రఫ్ వలన హెయిర్ ఫాల్ అనేది ఇతర రీజన్స్ వల్ల వస్తుందా అనేది చూసి అవసరం అనుకుంటే కొన్ని మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ ట్రీట్మెంట్స్, బాగా వాల్యూమ్ తగ్గింది తిన్నైంది అనుకుంటే హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్స్ కూడా ప్లాన్ చేస్తాము. మీరు ఒక్కసారి విజయవాడలో ఉన్న మా సెంటర్కి రండి, వచ్చినట్టయితే మీకు ప్రాపర్గా సలహా ఇవ్వడం జరుగుతుంది. అంటే కీమోథెరపీ చేయించుకున్న వాళ్ళకి ప్యాచ్లు ఊడిపోయి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళు చూసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా అండ్ ట్రీట్మెంట్? హెయిర్ ఫాల్ బాగా ఉన్న వాళ్ళకి ఏంటంటే కంప్లీట్గా హెయిర్ ఫాల్ అయిపోయి ఆల్మోస్ట్ ఉండదు హెయిర్, వాళ్ళకి ప్యాచిగా ఊడిపోతుంది. ఇంకా హాఫ్ ఆఫ్ ద ఊడిపోయిన తర్వాత కంప్లీట్గా షేవ్ చేసేసుకొని కూడా హెయిర్ దీనికి వెళ్ళొచ్చు అనమాట, హెయిర్ రీస్టోరేషన్కి వెళ్ళొచ్చు. సో ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఈ ప్రొసీజర్తో. పైన చేసే ఎక్స్టర్నల్దే కాబట్టి చక్కగా కాన్ఫిడెంట్గా అసలు ఎవరికి తెలియకుండా కూడా మేనేజ్ చేసుకోవచ్చు. కీమోథెరపీ ఉన్న వాళ్ళు అన్నీ నార్మల్గా ఉంటారు, కానీ హెయిర్ ఫాల్తో అందరికీ తెలిసిపోతుంది ప్రాబ్లం ఉంది కీమో అనేది. చాలామంది అందరితో షేర్ చేయడానికి, అందరితో దాని గురించి డిస్కస్ చేయడానికి కూడా ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఈ సిస్టమ్ని వాళ్ళు అంటే ఈ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే రిస్టోరేషన్తో కంప్లీట్గా హెయిర్ న్యాచురల్గా చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే పల్చగా ఉండడం వేరు, కొంతమందికి హెయిర్ కొన్ని వెంట్రుకలు ఊడడం వేరు, కొంతమందికి ప్యాచ్లుగా ఊడుతూ ఉంటాయి. వాళ్ళు అక్కడే కంగారు పడతారు, వాళ్ళు కూడా ఏమైనా బాల్ హెడ్ వచ్చేస్తుందా అమ్మాయిలు. అవును. సో ముందుగా ఎలా గుర్తించాలి వాళ్ళు? ఫస్ట్ ఏ స్టేజ్లో వాళ్ళు గుర్తించి మీ దగ్గరికి రావాలనుకుంటారు? మామూలుగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటే, ఎక్కువగా ఫాల్ కంటిన్యూ అవుతుంటే, లాంగ్ పీరియడ్ కంటిన్యూ అవుతుంటే వాల్యూమ్ తగ్గిపోతూ ఉంటుంది. సో అలా వాల్యూమ్ తగ్గిపోతూ ఉన్నప్పుడు ఏంటంటే ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే లాంగ్ పీరియడ్ అవుతాయి. అలాగే లోపల ఫాలికల్ డెడ్ అయిపోతూ కంప్లీట్గా గ్రోత్ ఆగిపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మేము ట్రైకోట్ ట్రీట్మెంట్స్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. మేమేం చేస్తామంటే డెడ్ సెల్స్ కంప్లీట్గా పైన ఉన్న డెడ్ సెల్స్ ఎక్స్ఫోలియేట్ చేసి లోపల రూట్ని యాక్టివేట్ చేసి మళ్ళీ రీగ్రోత్ అయ్యేట్టుగా చేస్తాం. సో ఈ ప్రాసెస్లో కూడా ఇవన్నీ అయ్యి గ్రోత్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఆ టైంలో కూడా కంగారు పడక్కర్లేదు. ఆల్రెడీ వాల్యూమ్కి ఎక్స్టెన్షన్స్కి వెళ్ళొచ్చు అనమాట. దీనికి స్టాండ్ బై స్టాండ్ ఏంటంటే ఉన్న హెయిర్కే మేము ఎక్స్ట్రా వాల్యూమ్ యాడ్ చేస్తాము. సో చక్కగా వాల్యూమ్తో ఉండొచ్చు. దీన్ని క్లిప్పింగ్ ప్రొసీజర్తో చేస్తాం కాబట్టి ఏంటంటే ట్రీట్మెంట్ అయ్యేప్పుడు తీసి పక్కన పెట్టి కంప్లీట్గా ట్రైకో ట్రీట్మెంట్స్ ఇచ్చేసి స్కాల్ప్ ట్రీట్మెంట్స్ మళ్ళీ దాన్ని యాడ్ చేయడం కూడా చేయొచ్చు అనమాట. సో అలా వాళ్ళు వాల్యూమ్ మెయింటైన్ చేసుకోవచ్చు, చక్కగా న్యాచురల్గా వచ్చేటట్టుగా ట్రీట్మెంట్స్ కూడా తీసుకోవచ్చు. రెండు కూడా కాంబినేషన్లో పెట్టొచ్చు అనమాట. ఒక కాలర్ తీసుకుందాం. లింగంపల్లి నుంచి పవన్ ఉన్నారు. పవన్ గారు మాట్లాడండి. పవన్ గారు చెప్పండి. నమస్తే అండి. నమస్కారం పవన్ గారు. 4 years బ్యాక్ నుంచి నాకు హెయిర్ లాస్ ఉందండి. ఓకే అండి. అది వెనకాల వచ్చేసి క్రౌన్ ఏరియాలో ఉందన్నమాట నాకు. ఓకే పవన్ గారు. అయితే ఇప్పుడు దాన్ని ఎట్లా అంటే ఇప్పుడు హెయిర్ రీస్టోరేషన్ అని చెప్పారు మీరు. అవునండి. హెయిర్ రీస్టోరేషన్ దానికి చేయొచ్చా? అంటే కంప్లీట్ బాల్ అయితేనే చేయొచ్చా, లేదంటే ఎట్లుంటుందంటే బేబీ హెయిర్ అవి కూడా ఉంటుంది? వరి చేయక్కర్లేదు పవన్ గారు, మీకు చక్కగా చేయొచ్చు. మీకు సహజంగా ఉన్న హెయిర్ అంతా అలాగే ఉంటుంది. మధ్యలో ఏదైతే మీకు ప్యాచీగా పోయిందో ఊడిపోయిందో ఆ మట్టుకే మీ హెయిర్కి మ్యాచ్ చేస్తూ సహజమైన హెయిరే అంటే న్యాచురల్ హెయిర్ని మీ హెయిర్ టెక్స్చర్ని కలర్ని మ్యాచ్ చేస్తూ అక్కడ మీకు అరేంజ్ చేస్తాము. దానికి ఏమవుతుందంటే నార్మల్గా మీ హెయిర్ అంతా న్యాచురల్గా కనిపిస్తుంది. మీకున్న సహజమైన హెయిర్ ఉంటుంది, ఎక్కడ పోయిందో అక్కడే అరేంజ్ చేస్తాం కాబట్టి మీకు చక్కగా మెయింటెనెన్స్ కూడా ఈజీ అవుతుంది. ఒకసారి రండి, దగ్గరగా ఉన్న సెంటర్కి వచ్చినట్టయితే మీకు పూర్తిగా ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే సాధారణంగా ఇప్పుడు పొట్టి హెయిర్ ఉన్న వాళ్ళు లాంగ్ హెయిర్ ఎక్స్టెన్షన్ కోసం వస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత న్యాచురల్గా ఉంటుందని వాళ్ళకి మీరు భరోసా ఇస్తారు? వాళ్ళ హెయిర్ని బట్టి చేస్తామండి. హెయిర్ టెక్స్చర్ని కలర్ని బట్టి న్యాచురల్ హెయిర్ ఏదైతే లాంగ్ హెయిర్ ఉంటుందో దాంతోనే ఎక్స్టెన్షన్స్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళకి కొంతమంది ఏంటంటే ఇంకా వాళ్ళకి పర్మింగ్ స్ట్రీకింగ్ అలాంటిది కావాలనుకుంటే తర్వాత ఎక్స్టెన్షన్ అయిన తర్వాత చేయకుండా ముందే అలాంటిదే యాడ్ చేస్తూ ఉంటాం అనమాట. సో అలా ప్రావిజన్ కూడా ఉంటుంది. వాళ్ళ హెయిర్ సహజంగా ఎలా ఉందో చూసుకొని తెలియకుండా ఎవరు గుర్తించలేకుండా న్యాచురల్ గా ఉండేటట్టే వాల్యూమ్ ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ లెంత్ పెంచడం కూడా జరుగుతుంది. దీనికి ఏమైనా ఒక టైం పీరియడ్ ఉంటుందండి? ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ రండి అని ఏమైనా చెప్తారా మీరు వాళ్ళకి? అంటే ఈ ఎక్స్టెన్షన్స్ ఏంటంటే డిఫరెంట్ ప్రొసీజర్స్తో చేస్తాము. ఇవన్నీ మనకి అంటే గ్రోత్ వస్తూ ఉంటే ఇవి 2 monthsకి 3 monthsకి ఒకసారి దీనికి మెయింటెనెన్స్ లాగా వచ్చి దాన్ని ప్రాపర్గా అన్ని మళ్ళీ సెట్ చేయించుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత గ్రోత్ పెరుగుతూ ఉంటుంది కదా, 2-3 monthsకి దాదాపు ఒక 1-1.5 inch వరకు హెయిర్ పెరుగుతుంది. సో అప్పుడు మళ్ళీ తీసి ప్రాపర్గా మళ్ళీ దాన్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది.
జరుగుతుంది. అలాగే ఈవెన్ హెయిర్ రిస్టోరేషన్ కూడా అప్పుడప్పుడు ఫిక్సింగ్ అది ప్రాపర్గా ఫిక్స్ చేసినప్పటికీ ఎవ్రీ 1 month 2 monthsకి ఒకసారి వచ్చి మళ్ళీ దాన్ని మెయింటెనెన్స్ లాగా దాన్ని ప్రాపర్గా ఫిక్స్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది, క్లీన్ చేయించుకొని ఫిక్స్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. దీనికి ఏమైనా సిట్టింగ్స్ ఉంటాయండి రిస్టోరేషన్ అప్పుడు? రిస్టోరేషన్ అప్పుడు జస్ట్ ఫస్ట్ కన్సల్టేషన్కి వచ్చినప్పుడు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి గెస్ట్ మెజర్మెంట్స్ అవి తీసుకుని ప్రాపర్గా టెక్స్చర్ ఎలా ఉంది, ఒక హెయిర్ కలర్ ఎలా ఉంది, ఇవన్నీ డీటెయిల్స్ తీసుకొని గెస్ట్ని పంపించి ఒక 2 weeks తర్వాత కాల్ చేసి ఫిక్స్ చేయడం జరుగుతుంది. అంటే మీ అన్ని బ్రాంచెస్లోనూ ఇది అందుబాటులో ఉందా, లేకపోతే కొన్నిటిలో మాత్రమే అందుబాటులో ఉందా? దీనికి ఎక్స్పర్ట్ టీమ్ ఉన్నారండి. అన్ని బ్రాంచెస్లో కూడా ఫస్ట్ వాకిన్ అయినప్పుడు మా టీమ్ కౌన్సిలింగ్ ఇస్తారు. ఈ ఎక్స్పర్ట్ టీమ్ వాళ్ళకి అంటే అన్ని వాళ్ళు ఇనిషియల్గా మెజర్మెంట్స్ అవన్నీ కూడా అన్ని సెంటర్స్లో మేము చేస్తాము. నెక్స్ట్ ఎప్పుడైతే ట్రీట్మెంట్ అపాయింట్మెంట్ ఉందో అప్పుడు మా ఈ ఎక్స్పర్ట్ టీమ్ వెళ్ళి వాళ్ళకి ఫిక్స్ చేసి వస్తూ ఉంటారనమాట. సో అందరూ ప్రాపర్ క్వాలిఫైడ్ పీపుల్, ఎక్స్పర్ట్ టీమే దీని మీద వర్క్ చేస్తారు కాబట్టి చక్కటి సర్వీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు గెస్ట్. ఫస్ట్ రిస్టోరేషన్ కాకుండా ఒకవేళ పలుచబడి హెయిర్ ఊడుతోంది అన్నప్పుడు మీ దగ్గర ఏమన్నా అందుబాటులో ఉంటాయని వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఫస్ట్ స్టార్టింగ్ ఇస్తారు మీరు? స్టార్టింగ్ అంటే మామూలుగా పూర్తిగా హెయిర్ అక్కడ ఫాలికల్ డెడ్ అయింది అనుకుంటే తప్ప రిస్టోరేషన్కి వెళ్ళమండి. లాస్ట్ ఇంక ఏ ఆప్షన్ లేదనుకున్నప్పుడే రిస్టోరేషన్. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే హెయిర్ సహజంగా గ్రో అవ్వడానికి మంచి ట్రైకాలజీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దీంట్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రొసీజర్స్ అన్నీ ఫాలో అవుతాము. ఇవి కాకుండా మా మెడికల్ టీమ్ చేసే పిఆర్పి సర్వీసెస్ లాంటివి కూడా దీంతో కూడా ఒక 3-4-5 ట్రీట్మెంట్స్లో చక్కగా మంచి రిజల్ట్స్ కనిపిస్తుంది అనమాట. దీనికి ఎష్యూర్డ్ రిజల్ట్స్ ఉంటుంది ఈ ప్రొసీజర్లో. సో ఇది డాక్టర్సే పర్ఫామ్ చేస్తారు. సో వాళ్ళకి ఏది సూట్ అవుతుంది, ఏ ట్రీట్మెంట్ అవసరము, రెగ్యులర్ ట్రైకాలజీ ట్రీట్మెంట్ సరిపోతాయా, పిఆర్పి కూడా అవసరమా అనేది చూసుకొని అన్నీ మేము వర్క్ చేసి ఎవరికైతే ఇవన్నీ వర్క్ చేయవో ఆల్రెడీ బాగా బాల్నెస్ ఫామ్ అయ్యి షైనింగ్ ఫామ్ అయ్యి లోపల ఫాలికల్ కంప్లీట్గా డెడ్ అయి ఉంది అనుకున్న సిచ్యువేషన్లో మట్టుకే లాస్ట్ రిసార్ట్గా రిస్టోరేషన్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఒక కాల్ తీసుకుందామండి. విజయనగర్ నుంచి రాజు ఉన్నారు. రాజు గారు మాట్లాడండి. హలో. హలో రాజు గారు చెప్పండి. మేడం నమస్తే. మేడం నమస్కారం అండి, చెప్పండి. మేడం నమస్తే. మేడం చెప్పండి. మీరు 2 years నుంచి మాకు హెయిర్ ఫాల్ అవుతుంది మేడం. ఓకే రాజు గారు. 2 years తర్వాత ఆగింది మేడం. ఓకే అండి. కానీ కొంచెం పల్చగా ఉంటుంది మేడం. ఓకే. కొంచెం సన్నగా ఉంటుంది మేడం హెయిర్. ఓకే. సో రాజుగారు మీకు హెయిర్ ఫాల్ అవ్వగానే మీకు మామూలుగా ట్రీట్మెంట్ తీసుకోకపోతే మళ్ళీ అది గ్రోత్ అవ్వకుండా అలాగే మీరు 6-7 years ఉంటే లోపల షైనింగ్ లాగా ఫామ్ అయ్యి ఇంకా మీకు హెయిర్ గ్రో అయ్యే అవకాశాలు తగ్గిపోతాయి పూర్తిగా. సో మీకు ఆల్రెడీ ఫాల్ అయింది, గ్రో అవ్వాల్సింది, ఇప్పటికీ గ్రో అవ్వలేదు కాబట్టి ట్రైకో ట్రీట్మెంట్స్ తీసుకోవడం మంచిది. మీకు మా దగ్గర ఉన్న అను సెంటర్కి రండి. మీకు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది, పిఆర్పి ట్రీట్మెంట్స్ అవసరమా, ఇవన్నీ కూడా మేము ఒకసారి మీ హెయిర్ను చూసి అసెస్ చేసి అడ్వైస్ చేస్తాము. మీ ట్రీట్మెంట్స్ తీసుకుంటే మళ్ళీ చక్కగా గ్రో బ్యాక్ అవుతుంది, మీకు వరి చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు లేడీస్ ఒకవేళ టెంపరీగా హెయిర్ వాల్యూమ్ పెరగాలి అని అనుకుంటే కనుక మీ బ్రాంచెస్లో ఎలాంటి సర్వీసెస్ అందుబాటులో? మా దీంట్లో హెయిర్ ఎక్స్టెన్షన్స్ అడ్వైస్ చేస్తామండి. సో దీనికి వాల్యూమ్ ఇమీడియట్గా వాళ్ళకి వాల్యూమ్ పెంచడానికి, అలాగే హెయిర్ హైలైట్స్ కావాలనుకున్న వాళ్ళకి అలా యాడ్ చేస్తాము. వాళ్ళ టెక్స్చర్ని బట్టి ఈవెన్ పర్మ్ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా సేమ్ టెక్స్చర్ హెయిర్, న్యాచురల్ హెయిర్ యాడ్ చేస్తాం కాబట్టి అసలు ఎవరికి తెలియదు. చక్కగా వాల్యూమ్తో మంచి స్టైలింగ్తో మెయింటైన్ చేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా. ఈవెన్ లెంత్ కూడా పెంచవచ్చు. వాల్యూమ్ పెంచాలన్నా, లెంత్ చాలామందికి షార్ట్ ఉండి లాంగ్ కావాలన్నా కూడా కొద్దిగా లెంత్ పెరగాలన్నా అన్నీ కూడా పాసిబిలిటీ ఉంది, అన్నీ చేయొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వాళ్ళ కలరింగ్ అలాంటివి ఏమైనా వెళ్ళొచ్చా? వాళ్ళు చేసిన తర్వాత కంటే ముందే అడ్వైస్ చేస్తాం. ముందే వాళ్ళకి మ్యాచ్ అయ్యేట్టుగా ముందే వాళ్ళ హెయిర్ను హైలైట్స్ కావాలన్నా, కలరింగ్ ఏది కావాలన్నా ముందే చేసి ఈవెన్ వీటిని కూడా అలాగే ప్రాసెస్ చేసి మళ్ళీ వీటిని యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. మీకు ఎవరు ఎక్కువగా వస్తారండి? ఏ మగవారా ఆడవాళ్ళ? మీ ఏ శాతం ఈక్వల్గా అండి, ఎందుకంటే ఇద్దరికి సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి కదా. మెన్లో ఏంటంటే చాలా మట్టుకు బాల్నెస్ ఉన్న వాళ్ళు చాలా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు పెద్దగా చాలా మంది మెన్ బ్యూటీకి ఎక్కువ స్పెండ్ చేసేది ఉండదు, కానీ హెయిర్కి వచ్చేసరికి చాలా పొసెసివ్గా ఉంటారు, కావాలనేది స్పెండ్ చేస్తూ ఉంటారు. అదొక్కటే కాబట్టి వాళ్ళకి స్పెండ్ చేయగలిగేది. సో హెయిర్కి ఎక్కువగా వస్తూ ఉంటారు, హెయిర్ రిస్టోరేషన్కి ఎక్కువగా వస్తూ ఉంటారు. అలాగే ఫీమేల్ గెస్ట్లు అయితే మామూలుగా హెయిర్ ఎక్స్టెన్షన్స్కి, అలాగే హెయిర్ కొద్దిసార్లు హెయిర్ స్టైలింగ్కి లేదా వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి యాడ్ చేసుకుంటూ ఉంటారు. ఈవెన్ ఫీమేల్ గెస్ట్లో కూడా కొద్దిమందికి మనకు బాల్ టైప్ ప్యాచెస్, ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటాం ఇది. సో ఫ్రంట్ సైడ్స్ పూర్తిగా ఊడిపోయి కంప్లీట్గా వాళ్ళకి షైనింగ్ ఫామ్ అవుతుంది. అలాంటి వాళ్ళకి మట్టుకు రిస్టోరేషన్ అంటే ఆ ప్యాచ్ మట్టుకే మెర్జ్ చేస్తామన్నమాట. ఎవరికి తెలియదు,
తెలియదు. అక్కడ మనం హెయిర్ మెర్జ్ చేసాము అనేది, ఎందుకంటే హెయిర్ న్యాచురల్ హెయిరే అది, మేము వాడేది కూడా ఇది స్కిన్ లాగా ఉండే మెంబ్రెయిన్ అనమాట. దానికి న్యాచురల్ హెయిర్స్ ఇంప్లాంట్ చేసి ఎంత ప్లేస్ అయితే అవసరమో అంతే మెజర్మెంట్ తీసుకొని అది అక్కడ సెట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అది చక్కగా హెయిర్లో మెర్జ్ అవుతుంది, అసలు ఏమీ తెలియదు ఎవరికి కూడా. అక్కడ హెయిర్ లేదు, యాడ్ చేసుకున్నారు అనేది గెస్ట్కి తప్ప ఎవరికీ తెలియదు. ఓకే, మీరు ఏమైనా కొన్ని డీటెయిల్స్ని చాలా ప్రైవేట్గా ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఉంచుతారు, కొంతమంది అందరికీ చెప్పుకోవడానికి ఇష్టపడరు కాబట్టి. సో అది ఎవరికి చెప్పడం ఏమి ఉండదండి. ఎవరికైనా ఎవరి ప్రైవసీ వాళ్ళకి, ఏ గెస్ట్లు నాట్ ఓన్లీ దిస్ అదర్ సర్వీసెస్ గురించి కూడా ఇతర గెస్ట్లతో డిస్కస్ చేయడం అని ఉండదు. అది బేసిక్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అది మాకు. సో ఈవెన్ చేయడం కూడా మేము క్లోజ్డ్ వీటిలలో క్యాబినెట్స్లోని ప్రొసీజర్స్ చేస్తూ ఉంటాము. సో అది పూర్తిగా గెస్ట్ ప్రైవసీని మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఓకే, అంటే ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషనా లేకపోతే ఇటు సైడ్ రావాలా రీస్టోరేషనా అని ఒకవేళ వాళ్ళకి ఆలోచించే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అంటే కొన్ని కండిషన్స్లో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనం డిస్కస్ చేస్తాం కదా, ఆల్రెడీ న్యాచురల్ హెయిర్ ఉండాలి. ఆ న్యాచురల్ హెయిర్నే లేని చోట్ల ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది. సో అది కూడా కంప్లీట్గా ఒత్తుగా వాల్యూమ్ కంప్లీట్గా రాదు. అండ్ రెండవది సర్జికల్ ప్రొసీజర్. అది సర్జికల్ ప్రొసీజర్లో ఉండే అన్నీ కూడా అన్ని సర్జికల్లో ఉన్నట్టే దీంట్లో కూడా దాంట్లో ఉండే కాంప్లికేషన్స్ దాంట్లో ఉంటాయి. సో ఇవేవి వద్దు, ఫాస్ట్గా కావాలి, ఇన్స్టెంట్గా కావాలి, పెయిన్ వద్దు, రిస్క్ వద్దు, ఏది వద్దు అనుకున్న వాళ్ళకి దిస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. సో న్యాచురల్లీ ఈవెన్ కీమోథెరపీ లాంటి వాళ్ళకి టెంపరీ అది. సో ఒక 1 year 1.5 year ఒక 2 years గ్రోత్ అయ్యే వరకు ప్రాబ్లం, కానీ కంప్లీట్గా పోతుంది. వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ చూడలేరు, వాళ్ళకి చక్కగా ఇది పర్ఫెక్ట్ ప్రొసీజర్. అలాగే చాలా కండిషన్స్లో అంటే అసలు హెయిర్ లేని వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ ప్లాన్ చేయలేరు. ఇలాంటి చాలా కండిషన్స్లో ఎలా చూసుకున్నా కూడా ఇది చాలా కన్వీనియంట్ ప్రొసీజర్, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, నాన్ ఇన్వాజివ్, ఇది అసలు ఏమాత్రం ప్రికింగ్ కానీ ఏమీ ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ ఇంకొకటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అనే టెన్షన్ కూడా ఉండదు. ఇది ప్రాపర్గా స్కిన్ లాంటి మెంబ్రెయిన్లోనే ఇంప్లాంట్ చేస్తాము, దానికి ప్రాపర్గా బ్రీత్ చేస్తుంది స్కాల్ప్ కూడా. అండ్ ఎవ్రీ 1 month 2 monthsకి ఒకసారి ప్రాపర్గా దాన్ని క్లీన్జింగ్ అన్నీ అవుతాయి. అండ్ స్విమ్మింగ్ లాంటివి అన్ని యాక్టివిటీస్ నార్మల్గా చేసుకోవచ్చు. ఒకటే ఏంటంటే క్యాప్ వేసుకోమని చెప్తాము, ఎందుకంటే క్లోరిన్ వాటర్తో రఫ్ అయిపోతుంది హెయిర్ కాబట్టి. అది నార్మల్గా న్యాచురల్ హెయిర్ కూడా చేసే అడ్వైజే కాబట్టి అలాంటి బేసిక్ కేర్ తీసుకుంటే చక్కగా దీంట్లో ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఎస్, చీరాల నుంచి మల్లికార్జున్ ఉన్నారు. మల్లికార్జున్ గారు మాట్లాడండి. హలో, చెప్పండి మల్లికార్జున్ గారు. మేడం, ఈ హెయిర్ ప్లాంటేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి? ఇప్పుడు కళ్ళు దెబ్బలంటూ అలాంటివి ఏమైనా ఉంటాయా? ఏమీ ఉండవండి. ఇక్కడ మేము ఏమి స్ట్రాంగ్ మీకు కెమికల్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ ఏమీ వాడట్లేదు. అలాగే ఇదేమి నాన్ ఇన్వాజివ్, కంప్లీట్గా నాన్ సర్జికల్. ఇది ఏమి కూడా మీకు స్కిన్ పైన మేమేమి మీకు ప్రిక్ చేయడం కానీ అలాంటిది ఏమీ ఉండదు. సో పైన మీకు అంటే మేము క్లిప్పింగ్ ప్రొసీజర్ కానీ లేదా మీకు అడ్హెసివ్ కూడా మెడికల్ అది అప్లై చేస్తాము. మీరు ఏ ప్రొసీజర్ చూస్ చేసుకున్నా కూడా ఇది సేఫ్ ప్రొసీజర్. అది మీకు కంప్లీట్గా హెయిర్ కూడా న్యాచురల్ హెయిర్ ఏమి పైన వాడేది. అలాగే స్కాల్ప్ పైన యూస్ చేసే మేము స్కిన్ లాంటి మెంబ్రెయిన్కి హెయిర్ న్యాచురల్ హెయిర్ ఇంప్లాంట్ చేస్తాం కాబట్టి అది చాలా బ్రీత్ చేస్తూ ఉంటుంది. స్కిన్ కూడా నార్మల్గా మీ స్కాల్ప్ ప్రాపర్గా బ్రీత్ చేస్తుంది. మీకు న్యాచురల్ హెయిర్ ఎలా ఉంటే స్కాల్ప్ బ్రీత్ చేస్తుందో దీంతో కూడా అలాగే న్యాచురల్గా బ్రీతింగ్ ప్రాపర్గా ఉంటుంది స్కాల్ప్కి. సో అసలు ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది ఒకసారి వచ్చినాక మీరు అన్ని మేము మెజర్మెంట్స్ తీసుకొని 2 weeks తర్వాత ప్రాపర్గా సెట్ చేసేస్తాం. మీ ప్రాబ్లం ఇన్స్టాంట్గా డిసపియర్ అయిపోతుంది. అయితే అందరికీ ఈ ప్రొసీజర్ అడ్వైస్ చేయను నేను. ఎవరైతే గ్రోత్కి అంటే సూటబుల్ లేదో, ఇంకా హెయిర్ గ్రోత్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి, ఇంకా రావనుకున్న కేసెస్లో ఈ ఫైనల్ ఆప్షన్ ఈ రీస్టోరేషన్. అదర్వైజ్ మీకు మళ్ళీ న్యాచురల్ హెయిర్ గ్రో అయ్యే అవకాశాలు ఉన్నప్పుడు ట్రైకోల్ మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ట్రైకో ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇవి పిఆర్పి ట్రీట్మెంట్స్, మెడికల్ ప్రొసీజర్స్ అన్నీ కూడా మేము కాంబినేషన్లో ఇస్తూ మళ్ళీ చక్కగా మీకు న్యాచురల్ గ్రోత్ వచ్చేట్టుగానే ప్లాన్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ అనురాధ గారు, చాలా విలువైన వివరాలు అయితే చెప్పారు అండ్ హెయిర్ రీస్టోరేషన్ గురించి. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.